ఢిల్లీ సింహాసనంపై రాణి అధిష్ఠించింది. దాదాపు 2.5 దశాబ్దాలుగా అవినీతితో మకిలిపట్టిన దేశ రాజధాని సింహాసనాన్ని ప్రజా తీర్పుతో కడిగేశారు. ఇక ఢిల్లీ సింహాసనం పూర్వ వైభవానికి పురుడు పోస్తారని శపథం చేస్తూ రాణిగా పట్టాభిషేకం అందుకున్నారు. గత 27 సంవత్సరాలుగా అక్రమాలు, అవినీతి, కుతంత్రాలతో నిండిపోయిన హస్తినను రాజతంత్రం మాదిరిగా ప్రజాక్షేత్రంలో ప్రజల తీర్పు వెలువరించి ఢిల్లీ పీఠాన్ని కాషాయ దళానికి అందించారు. దేశవ్యాప్తంగా కమల దళం చూపిస్తున్న రాజనీతిని చూసి హస్తినను కమల దళానికి అందించారు ఢిల్లీ ప్రజలు. ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా ఢిల్లీ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ. దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శల ఒత్తిడి పెరిగింది. కానీ బీజేపీ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోలేదు. ఆచితూచి అడుగులేసి అన్నీ ఆలోచించి హస్తిన ప్రజల మన్ననలు పొందిన అభ్యర్థి హర్యానా ఆడపడుచు రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ప్రకటించారు. దీంతో బీజేపీ నుంచి రెండో మహిళా ముఖ్యమంత్రిగా ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించారు రేఖా గుప్తా. 2 దశాబ్దాల క్రితం సుష్మా స్వరాజ్ బీజేపీ తరపున ఢిల్లీ తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే పార్టీ నుంచి రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. మహిళా సీఎం తర్వాత మళ్లీ మహిళనే ఆ బాధ్యతలు తీసుకుంటున్న అరుదైన రికార్డు కూడా ఆమె సొంతం చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సీఎం పీఠాన్ని ఇప్పటి వరకు 3 మహిళలు అధిరోహించారు. ఇప్పుడు ఈ జాబితాలో 4వ వారిగా రేఖా గుప్తా చేరారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చాలా స్వల్పకాలమే ఆమె సీఎంగా ఉన్నారు. 1998లో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర సృష్టించారు. 1998 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అంటే 3 నెలల కాలం ఆమె సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎం బాధ్యతలను షీలా దీక్షిత్కు అప్పగించింది. 1998 డిసెంబర్ నుంచి 2013 డిసెంబర్ వరకు 15 సంవత్సరాలు నిరాటంకంగా సీఎంగా పరిపాలన కొనసాగించారు షీలా దీక్షిత్. ఆ తరువాత ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేజ్రీవాల్ పాలనలో జరిగిన పరిణామాలతో ఢిల్లీకి 8వ ముఖ్యమంత్రిగా 3వ మహిళా సీఎంగా ఆతిషి మార్లేనా బాధ్యతలు తీసుకున్నారు. 2024 సెప్టెంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు సీఎంగా ఆతిషి పాలన అందించారు. ఆప్ 12 సంవత్సరాలు అధికారంలో ఉండి చివరి 5 నెలల్లో సీఎం బాధ్యతలను ఆతిషి మార్లేనాకు అప్పగించింది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లలో బీజేపీ 48 సీట్లలో విజయ ఢంకా మోగించి అధికారాన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను ప్రకటించింది కాషాయ దళం. దీంతో అప్పటి షీలా దీక్షిత్ మూవ్మెంట్ ఇప్పుడు రేఖా గుప్తాకు రిపీట్ అయింది. ఇక బీజేపీ ఢిల్లీలో 3 దఫాలుగా అధికారంలో ఉంటుందని పలువురు జోస్యం చెబుతున్నారు. ఢిల్లీలో బీజేపీ చివరి మహిళా ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ ఇప్పుడు మరోసారి 27 సంవత్సరాల తర్వాత అధికారాన్ని స్వీకరిస్తూ సీఎంగా బాధ్యతలను మళ్లీ మహిళలకే బీజేపీ అప్పగించింది. అయితే బీజేపీ నుంచి అధికారం దూరమయ్యే నాటికి సుష్మా స్వరాజ్ నుంచి షీలా దీక్షిత్ సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. నాడు ఆమె 15 సంవత్సరాలు ఢిల్లీని పరిపాలించారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. ఆప్ను ఓడించి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆతిషి నుంచి రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మరో 3 దఫాలు బీజేపీకి తిరుగుండదని జోస్యం చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో సెంటిమెంట్ కూడా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా హర్యానాలో జన్మించారు. అంతకుముందు సీఎంలుగా కొనసాగిన అరవింద్ కేజ్రీవాల్, షీలా దీక్షిత్ల జన్మస్థలాలు కూడా హర్యానానే. అందుకే రేఖా గుప్తా కూడా హిస్టరీ రిపీట్ చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది. రేఖా గుప్తా ఏబీవీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1996లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తరువాత బీజేపీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన ఆమె పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఢిల్లీలో వార్డు కౌన్సిలర్గా పనిచేసిన గుప్తా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ చైర్పర్సన్గా కొనసాగారు. 2012లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి కౌన్సిలర్గా ఎన్నికై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూడా పనిచేశారు. ఆ తరువాత 2015, 2020 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం 2025 ఎన్నికల్లో షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా అసెంబ్లీలో నేరుగా ముఖ్యమంత్రి హోదాలో అడుగు పెడుతున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను ముఖ్యమంత్రిగా ప్రకటించడంలో బీజేపీ లాంగ్ టర్మ్ వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు. బీజేపీ ఆలోచనలు భిన్నంగా ఉంటే మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ
పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఇతర పార్టీల మాదిరిగా పార్టీ ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండడం, ఒకే కుటుంబ వారసులకు మాత్రమే పదవులు కట్టబెట్టడం వంటివి బీజేపీ రికార్డులో ఉండదు. బీజేపీ ఎప్పుడూ సీనియర్లను ఉన్నంతగా గౌరవిస్తూ వారి అనుభవాలు, సలహాలు, సూచనలు తీసుకుంటూ పార్టీలో సెకండ్ కేడర్కు అవకాశం కల్పిస్తుంది. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త తరానికి అవకాశం కల్పించడంతో మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీని కొత్త పుంతలు తొక్కించవచ్చని కమలనాథుల ఆలోచన. అందులో భాగంగానే ఢిల్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా కూడా ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది బీజేపీ. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డపై రెపరెపలాడుతున్న కాషాయ జెండా మరో 15 సంవత్సరాలకు పైగా అలానే ఉంటుందని కథనోత్సాహంతో చెబుతున్నారు కమలనాథులు. చూడాలి మరి. చరిత్ర చెబుతున్నట్టు సెంటిమెంట్ కలిసి వస్తే మరో 3 దశాబ్దాలు దేశ రాజధాని బీజేపీదే కానుంది. మరి కాలం ఎలా నిర్ణయిస్తుంది అనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.